కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆత్మకూరు పట్టణంలో ప్రధానంగా ఆత్మకూరు సింహద్వారం అయినటువంటి రోడ్లలోనే బ్రాందీ షాపులు ఇచ్చున్నాయి. ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఏమిటంటే చట్టాలను ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల్లో మందు ఉండకూడదు, బ్రాందీ అమ్మకూడదని 3 పార్టీలు కలిపి చేసినటువంటి చట్టాన్ని ఉల్లంఘించుంటే కనీసం ఇక్కడ ఉన్నటువంటి బ్రాందీ షాప్ యజమానుల్ని మాట్లాడే పొజిషన్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అలాగే బట్టేపాడికి పోయే దారిలో పొలాలలో ఒక షాప్ పెట్టున్నాడు. మొన్నటికి మొన్న అక్కడ ఒక అతను పొలాలలో త్రాగి అక్కడే పడిపోయి చనిపోయినటువంటి పొజిషన్. ఏమీ కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎందుకు పట్టడం లేదనంటే వాళ్ళకి ప్రజల యొక్క రక్త మాంసాల నుండి ఆదాయం కావాలని కోరుకుంటున్నారు తప్ప ఇంకొకటి ఆలోచించడం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. అందుకనే సిపిఎం పార్టీగా మేము అడుగుతున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులని, అయా ఏ చట్ట పరిధిలోకి వచ్చి నెల్లూరుపాళెం సెంటర్లో నువ్వు బ్రాందీ షాపు అనుమతి ఇచ్చావు. ఒక అనుమతి ఇచ్చిందే కాకుండా అక్కడ మద్యం సేవించడానికి కూడా అనుమతి ఇచ్చున్నారే మీరు. దీనికి బాధ్యత ఎవరు వహించాలని చెప్పి మేము అడుగుతున్నాం. అట్టే సంవత్సరం రోడ్ సెంటర్లో అలాగే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలాల్లో కూడా ఉంది అనేటువంటి ఒక వాదన ఉంది. వాటిని కూడా మీరు పరిశీలించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ ఆత్మకూరు పట్టణంలో గత ప్రభుత్వం కంటే విచ్చలవిడిగా మద్యం త్రాగుతున్నారు, విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు, ప్రజల యొక్క ప్రాణాలను కోల్పోతున్నారు. ఇది గమనించాల్సినటువంటి అవసరం అధికారులకైతేనేమి పాలక వర్గాలకైతేనేమి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మీరు ప్రజల పక్షాన ఆలోచించి ఇప్పటికైనా మీరు అమ్మండి, మేము కాదనడం. మద్యాన్ని ప్రజలకి దూరంగా పెట్టండి. కేవలం మద్యకారులే వచ్చి తాగుతారు. అట్లా కాకుండా అందుబాటులో ఉన్నందువలన యువత కూడా చెడిపోతున్నారని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మా విజ్ఞప్తిని ఆలకించమని చెప్పి మనవి చేస్తున్నాను.